జిల్లు ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో తమ సత్తా చాటి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెడతారు. అలాంటి విద్యార్థులకు మీరు ఏం సమాధానం చెప్తారని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. వేల సంఖ్యలో టీచర్లు లేకపోతే అక్కడికి వచ్చినటువంటి ఎకడమిక్స్ పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి విద్యార్థులు అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎట్లా నాణ్యమైనటువంటి విద్య అందుకుంటారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో వందలాది మంది విద్యార్థులు నెట్ సెట్ నేషనల్ లెవెల్లో నెట్ సెట్ క్వాలిఫై అయ్యి ఈ రోజు రీసెర్చ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా గానీ ఈ రోజు రిక్రూట్మెంట్ లేని కారణంగా టీచర్స్ లేని కారణంగా వాళ్ళకి కనీసం అడ్మిషన్ దొరకని పరిస్థితి ఉంది. అనేక సందర్భాలలో నేను ప్రత్యక్షంగా ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా నేను వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఈ విషయాలను కూడా చెప్పడం జరిగింది. అయినా సరే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దానిపైన 1000 కోట్లు ఇస్తామని గాల్లో అన్నారే తప్ప ఆ పరిస్థితి ఏమి ప్రాక్టికల్ గా కనబడట్లేదు. రిక్రూట్మెంట్ కూడా తక్షణమే స్టార్ట్ చేస్తాం 2 months లో అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అది లేదు. ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి విన్నపిస్తున్నాం, మరొకసారి హెచ్చరిస్తున్నాం అని కూడా మీరు అనుకోవచ్చు. మీరు తక్షణమే రిక్రూట్మెంట్ చేపట్టకపోతే, మీరు తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీ పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించకపోతే మరొకసారి ఉస్మానియా యూనివర్సిటీ తిరుగుబాటు జెండా అవుతుంది అనేసి మేము గుర్తు చేస్తున్నాం.